బియ్యం అయితే ముందే నానబెట్టేసుకుని నేను నార్మల్ రైసే తీసుకున్నాను. ఇది మా అత్తగారింట్లో రెసిపీ. మా అత్తగారు ఎలా పులావ్ ఇలాగే చేసేవారు. ఇందులో కొంచెం బ్రెడ్ అది ఆవిడ వేసేవారు. నేను అలా ఇప్పుడు వేయదలుచుకోలేదండి. నార్మల్గా మా అత్తగారు ఎలా మసాలా పొడి అది ఇంట్లోనే దంచుకుని ఎలా చేసేవారో ఇప్పుడు నేను అలా చేస్తున్నాను. ముందైతే పొయ్యి వెలిగించేసుకుని ఓ పెద్ద మూకుడైతే పెట్టేసుకున్నానండి. ఇలా ఇత్తడి గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను మా అత్తగారు పన్నీర్ అది వేసేవారు కాదండి. ఇప్పుడు మన స్టైల్లో పన్నీరు అది కొంచెం వేసుకుని బఠానీలు అవి వేసుకుని ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. చేసుకున్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. నార్మల్గా మనం ఆయిల్ వేసుకుని మనం హీట్ ఎక్కే లోపల మసాలాలు ప్రిపేర్ చేసేసుకోవాలి. మసాలా పౌడర్ మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఏ గరం మసాలా వాడమండి. కొంచెం స్టార్ పువ్వులు అయితే అలాగే వేసుకుని మరాఠీ మొగ్గలు దీనికి ఎక్కువే వాడుతూ ఉంటాము. మరాఠీ మొగ్గలు వేసుకుని కొంచెం లవంగాలు యాలపళ్ళు అవి వేసుకుని మనం ఇది ఉండిపోయినా మనకు పర్వాలేదండి. మనం ఎంత కావాలో అంత వాడుకొని ఉంచేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు